ప్రతిపక్షం కంటే స్వపక్షంలో విపక్షమే ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో చుక్కలు చూపించేటటువంటి క్రమంలోనే తన వ్యూహాన్ని రచించుకుంటున్నారని చెప్పాలి. తాను రాజకీయంగా ఒక రకంగా జనసేన స్థిరపడడానికి, భవిష్యత్తులో ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదగడానికి అనుసరించేటటువంటి పందాన్ని ఆయన క్రమక్రమంగా బయటపెడుతున్నారు. తన ప్రసంగాల ద్వారా కానీ, రాజకీయంగా తాను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షం పోషించాల్సినటువంటి పాత్రను పోషిస్తానని స్పష్టంగా చెప్పడం ద్వారా కానీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి ముచ్చెమట్లు పోయించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాంతి భద్రతల విషయంలో కానీ, గూండాలు లేదంటే రాజకీయ నాయకుల మద్దతుతోటి ప్రధానమైనటువంటి అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటూ ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక రకంగా మచ్చ, మరో రకంగా అప్రమత్తం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటటువంటి హెచ్చరికగా చూడాల్సి ఉంటుంది. కాళ్లకు కాళ్ళు, కీళ్లకు కీళ్లు తీసి మడత పెట్టి కూర్చోబెట్టకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళలేదు. రాజకీయ నాయకుల మద్దతుతోటే అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ఏదైతే చేశారో అది ఆ తరహా పరిపాలన ఆంధ్రప్రదేశ్లో రావాల్సి ఉంది అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన శ్రేణులకి కొంత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అదే సమయంలో కూటమిలో మాత్రము అంతా సజావుగా లేదు. తెలుగుదేశం పార్టీ పనితీరు, తెలుగుదేశం పోషిస్తున్నటువంటి పాత్ర పట్ల తాను సంపూర్ణంగా సంతృప్తిగా లేను అనే సంకేతాలు ఇచ్చారు. అందులోని ఎవరి మద్దతు అంటే సాధారణమైనటువంటి రాజకీయ నాయకుల మద్దతుతోటి శాంతి భద్రతలు కానీ లేదంటే గోండాలు కానీ రెచ్చిపోవడం కుదరదు. ఇటీవల కాలంలో చూస్తే సమాంతరమైనటువంటి ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నది ఎమ్మెల్యేలే. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక సామంతరాజులాగా అక్కడ ఉండేటటువంటి డిఎస్పీ నుంచి ఎస్ఐ స్థాయి వరకు ట్రాన్స్ఫర్లు కావచ్చు, తమకు నచ్చినటువంటి మనుషులు కావచ్చు, కేసుల నమోదు కావచ్చు, ఇవన్నీ నేరుగా ఎమ్మెల్యే ప్రమేయాలతో జరుగుతున్న ఉదంతాలు అనేకం ఉంటున్నాయి. అంతేకాకుండా అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు, రౌడీ చర్యలు తీసినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలంటే ముందుగా ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకునేటటువంటి వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. అంతవరకు చూస్తే కనుక ఎవరన్నా ఒక రౌడీ తమ మీద దాడి చేశాడని ఫిర్యాదు ఇస్తే ఎమ్మెల్యే ఏమనుకుంటాడు, ఎమ్మెల్యేతోటి ఆ రౌడీకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఏ పార్టీతో ఆయనకి లింకులు ఉన్నాయి, ఇలాంటివి అనేక లెక్కల తర్వాతే పోలీసులు చర్యలు తీసుకునేటటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఇది గతంలో బీహార్లోని, ఉత్తరప్రదేశ్లోనూ ఉండేటటువంటి వాతావరణాన్ని తలపింపజేస్తోంది. అందువల్లే పవన్ కళ్యాణ్ నేరుగా గతంలో నుంచి ఆయన హోంమంత్రిత్వ శాఖ పనితీరుపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇంత బహిరంగంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పనితీరు మనకి రోల్ మోడల్ అని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు అంటే నిజానికి చంద్రబాబు నాయుడు సీనియారిటీతో పోలిస్తే యోగి ఆదిత్యనాథ్ చాలా జూనియర్గానే చెప్పాలి. అందులోని అంత విశాలమైనటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అక్కడే శాంతి భద్రతల్ని నెలకొల్పాడు. కానీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అటువంటి రాష్ట్రంలోనే శాంతి భద్రతల విషయంలో రాజీ పడిపోతున్నారనే సంకేతాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు స్పష్టంగానే ప్రపంచానికి చాటి చెప్పాయి. ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ని అనేక విధాలుగా మచ్చిక చేసుకోవడానికి లేదా మన్నించడానికి, గౌరవించడానికి తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరమైనటువంటి అంశంగానే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు నేరుగా హోంమంత్రి కంటే చంద్రబాబు నాయుడికే తగులుతాయి. శాంతి భద్రతలు అనేటటువంటివి రాజకీయంగా ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద మాత్రమే ఉంటుంది. ఎందుకంటే పార్టీ తరపున ఎన్నికయ్యాడు, ఆ పార్టీకి అధ్యక్షుడు, ప్రభుత్వ అధినేత, రెండు బాధ్యతలు చంద్రబాబు నాయుడు మీదే ఉన్నాయి. అందువల్ల ఆయన స్పష్టంగా హెచ్చరికలు పంపడము, అదుపు తప్పుతున్నటువంటి ఎమ్మెల్యేలని క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, సోకాజ్ నోటీసులు జారీ చేయడము, వాళ్ళు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులకు మద్దతు ఇస్తున్నారంటే కట్టడి చేయడం అనేది చంద్రబాబు నాయుడు బాధ్యతే. మంత్రులు మీరు చూసుకోండి, మీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి అంటే అది ఏదో లాంఛనప్రాయమైనటువంటి స్టేట్మెంటే తప్ప మంత్రులకు ఉండే పవర్స్ ఎమ్మెల్యేల కంటే ఎక్కువేమి కాదు. వాళ్ళ మంత్రిత్వ శాఖ వాళ్ళు చూసుకుంటారు తప్ప ఎమ్మెల్యేల వ్యవహారాల్లో వేలు పెట్టేటటువంటి సాహసము ఏ మంత్రి చేయడు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు ఆ రాజ్యానికి అంటే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గానికి
నియోజకవర్గానికి సామంతరాజులుగా తామే పరిపాలించుకుంటూ ఉంటారు. మంత్రులు శాఖలకు మాత్రమే పరిమితం అవుతారు. ఆ ఎమ్మెల్యేలు ఏదైనా అడిగితే చేసి పెట్టడమే తప్ప ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఇది నువ్వు తప్పు, ఇది రైటు, ఇది చెయ్యొద్దు అని చెప్పే పరిస్థితి మంత్రులకి లేదు. కేవలం ఆ బాధ్యత తీసుకుంటే చంద్రబాబు నాయుడు తీసుకోవాలి. తర్వాత వారసుడిగా తాను ఎక్స్పోజ్ అవుతున్నటువంటి నారా లోకేష్ తీసుకోవాలి తప్ప కూటమిలో ఉండేటటువంటి బీజేపీ నాయకులు కానీ, లేదంటే జనసేన నాయకులు కానీ, లేదా ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్తో సహా తెలుగుదేశం ఎమ్మెల్యేలకి చెప్పే పరిస్థితి లేదు. ఇది అక్కడ ఉండేటటువంటి ప్రజలు చాలా రకరకాల మాధ్యమాల ద్వారాని, అదే సందర్భంలో మీడియా ద్వారాని వెల్లడిస్తున్నటువంటి ఉదంతము. ఇప్పటికే సంవత్సర కాలంగా కట్టుదప్పుతున్నారు ఎమ్మెల్యేలు అంటూ అనేక రిపోర్ట్లు వస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయడం లేదనే అసంతృప్తి పవన్ కళ్యాణ్లో ఏర్పడింది. ఒకానొక సందర్భంలో అయితే హోమ్ మినిస్ట్రీని తాను తీసుకుంటాను అని చెప్పినప్పటికీ అటు నుంచి అంటే ప్రభుత్వం నుంచి పెద్దగా సానుకూలమైన స్పందన రాని వాతావరణం. అందులోని అనిత లాంటి ఒక జూనియర్కి హోం మంత్రిత్వ శాఖ ఇచ్చి పైనుంచి డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా నారా లోకేషే ఈ హోంమంత్రిత్వ శాఖని కంట్రోల్ చేస్తున్నాడు. ఏం చర్యలు తీసుకోవాలి, ప్రతిపక్షాల మీద ఎటువంటి అదుపు చర్యలు చేపట్టాలి, ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి, ఇటువంటివన్నీ నారా లోకేష్ పరోక్షంగా కంట్రోల్ చేస్తున్నాడు. అందుకు సీనియర్ మినిస్టర్ అయితే కొంత ఇబ్బంది ఉంటుంది కనుక ఈమెకు అప్పగించి ఆయన పర్యవేక్షణలో హోంమంత్రిత్వ శాఖ నడుస్తుందనే భావన సర్వత్రా ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు లా అండ్ ఆర్డర్ని నేరుగా కంట్రోల్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి పరోక్షంగా హోంమంత్రిత్వ శాఖని పతనం చేస్తున్నారనేటటువంటి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నారా లోకేష్కి ఒక హెచ్చరికగానే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పాల్సి ఉంటుంది. ఆయనకి హోంమంత్రిత్వ శాఖ ఇవ్వాలి, ఇచ్చినా తనకు అభ్యంతరం లేదంటూ చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. కానీ నారా లోకేష్ హోంమంత్రిత్వ శాఖ లాంటి కీలకమైనటువంటి శాఖని తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళడానికి అంగీకరిస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఏదేమైనా పవన్ కళ్యాణ్ మాత్రము అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మిగతా అంశాలన్నీ ఎలా ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్కి సంబంధించి, అదే సమయంలో హోం మంత్రిత్వ శాఖ పనితీరుకు సంబంధించి, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది అనే భావాన్ని పదే పదే వ్యక్తం చేయడం ఆ ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బంది, సంకట పరిస్థితిగానే చెప్పాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎమ్మెల్యేలు అంటూ సహజంగా చెప్పినప్పటికీ ఆయనకి సంబంధించి జనసేన ఎమ్మెల్యేలు చూస్తే 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఆల్రెడీ మంత్రులుగా ఉన్నారు. ఇక 18 మందిలోని తాను చెబితేనే అందరూ వినాల్సిన పరిస్థితి, తాను కంట్రోల్ చేయగలిగినటువంటి స్థితిలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక తెలుగుదేశం ఎమ్మెల్యేల విషయంలోనే ఆయన నేరుగా వేలెత్తి చూపుతున్నారని మనం అనుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా పెద్దగా ఆరోపణలు లేవు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం నాయకులతో సమన్వయం చేసుకుంటూనే వెళ్తుంది. తెలుగుదేశము ఇన్ఛార్జి ఉంటారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉంటారు కనుక వీళ్ళిద్దరు సమన్వయంతో ఎక్కడ ఎవరు కూడా అతి చేయకుండానే సమన్వయంతో వెళ్తున్న వాతావరణం. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు లేవు, అటు జనసేన ఎమ్మెల్యేల మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు లేవు. ఇటు వచ్చి తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాత్రం అన్కంట్రోల్డ్గా అధికారాలను అనుభవిస్తూ, రాజకీయాలను శాసిస్తూ, శాంతి భద్రతను కూడా తమ గుప్పెట్లోనే పెట్టుకుంటూ వ్యవహారాలు నడుపుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. దీని మీదే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. దీన్ని దిద్దుబాటు చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది, చంద్రబాబు నాయుడు పవన్ వ్యాఖ్యల్లోని సీరియస్నెస్ని గ్రహిస్తారా లేదా, లోకేష్ సైతం అర్థం చేసుకుని కేవలం తనకు అనుసంధానంలో తాను అనుకున్నట్లుగానే హోంమంత్రిత్వ శాఖలు నడవాలి అనే భావనను పక్కన పెట్టి ముందుగా లా అండ్ ఆర్డర్ బాగుంటేనే అడ్మినిస్ట్రేషన్కి మంచి పేరు వస్తుంది. లేకపోతే ప్రతిపక్షాల మీదే చర్యలు తీసుకునేటటువంటి ధోరణి వస్తే మళ్ళీ ప్రభుత్వం పక్షంలో ఉన్నటువంటి పార్టీ తొందరలోనే ప్రతిపక్షం అవడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు అనేది రాజకీయ పరిశీలకుల అంచనా.